భక్తిలో అపవాదిగాడు సర్పం అవ్వను మోసం చేసినట్లు. సర్పం అంటే సాధారణ పాముతో వస్తాడు మనుషుల దగ్గరికి, దెయ్యంగా వస్తాడండి మనుషుల దగ్గరికి. ఎలా వస్తాడు? నీ ఇంట్లో ఇంకో మనుషులు దూరతాడు, నీ స్నేహితుల్లో దూరతాడు, నీ బంధువుల్లో దూరతాడు, నీ ఇంటిలో ఉన్న వారిలో దూరతాడు, వాడు నీ ఊర్లో ఉన్న వారిలో దూరతాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో వాడు దూరి కుయుక్తి అయిన మాటలు, కుయుక్తి కలిగిన సహవాసాలు, కుయుక్తి కలిగిన బంధాలు. ఎవరిని నమ్మద్దో. ఏ బంధాలు, ఏ సహవాసాలు, ఏ అనుభవాలు, ఉపయోగం లేని ఈ సాన్నిహిత్యాలు ఒత్తిడి వచ్చిన వాళ్ళల్లో దొరుకుతాడు వాడు. ఆ కీర్తి చేత వాడు మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తాడేమో మీరు భయపడుచున్నాను. తప్పు చేసే వాళ్ళు శ్రేష్టమైన పలుకులు పలకలేరు. దరిద్రాన్ని పోగేసుకున్న సేవకులే కానీ, ప్రతిష్టత కలిగిన సేవకులే కానీ సంపూర్ణమైన ఉపదేశాన్ని ఇవ్వలేరు. జాగ్రత్త. సరళతను పాడు చేసుకోమాకు. నీకున్న గురిని పాడు చేసుకోమాకు. సర్పము నీతో పాటు ఉన్న వారిలో పనిచేస్తుంది. సర్పం నీ దగ్గరకు రావాలంటే దానికి ఒక శరీరం కావాలి, దానికి ఒక నోరు కావాలి. ఆ సందర్భాలను బట్టి మీరు భక్తిలో, మాన్యతలో, ప్రతిష్టలో అయిపోతుంది. దృష్టిలో గురి కలిగిన భక్తి చేయాలి.